హైదరాబాద్ లో 1,20,000, 1,40,000, 1,50,000 పెట్టుకుంటున్నారు కదా. అంటే అవి ప్యూర్ ముర్రానా లేదంటే నార్మల్ గా తీసుకొచ్చి పెడుతున్నారు? మనము ప్యూర్ ముర్రా అన్నామంటే కత్తి రెడీగా ఉన్నట్లే పక్కడు ముంగడు వస్తాడు ఇక. ప్యూర్ ముర్రా అసలు ఎవడు, నేను యూట్యూబ్ పరంగా చెప్తా ఉన్నా, ఈ సపరేట్ క్లిప్ అయ్యి బ్రదర్. తెలంగాణలో ఆంధ్రాలో ఎంత పెద్ద డీలర్ అయినా, ఎంత పెద్ద ఏజెంట్ అయినా, ఏ మిత్రుడైనా సరే ప్యూర్ ముర్రా అంటే ఏంది నాకు చెప్పండి, నేను మాట్లాడతాను మీకు. మజాక్లా మాట్లాడితే నేను 4,000 గేదెలు కొన్నా అంటే కనీసం ఒక 40 కోట్ల ట్రాన్సాక్షన్ చేసిన. హర్యానాలో 6 సంవత్సరాలు అయ్యే 365 రోజులు ఉంటాయి సంవత్సరానికి. నేను 2 నెలలు ఉంటా, మా అన్నయ్య కూడా 2 నెలలు ఉంటాడు. కానీ మా ఇద్దట్లో ఎవరో ఒకరు 365 రోజులు ఉన్నారు. మీరు ఎవరన్నా తెలంగాణలో, ఆంధ్రాలో, హర్యానాలో ఇన్ని రోజులు చూపిస్తే రేపు నా ఛానల్ నాకు పనిచేసి వెళ్ళిపోతా. ఒక్కళ్ళని చూపించండి యూట్యూబ్ పరంగా. అందరికి చెప్తున్నా ఛాలెంజ్. నేను 6 సంవత్సరాలలో ప్రతిరోజు నేనున్నా ఇక్కడ. నేను లేనప్పుడు మా అన్నయ్య ఉన్నాడు. సో మా లాగా ఇంత కన్సిస్టెంట్ గా హర్యానాలో కానీ ఎవరైనా ఉన్నోళ్ళు మీరు చూపిస్తే, అంటే మన తెలుగు వాళ్ళు కానీ, దళాలు కానీ, యూట్యూబర్లు కానీ ఉన్నట్లు నిరూపిస్తే నేను నా పని పెట్టేస్తా. మీకు ఎంత అంత డబ్బు ఇస్తా. ఎందుకంటే వాళ్ళు కమిషన్, నేను ఎన్ని జిల్లాలు ఉన్నాయి హర్యానాలో, ఏ జిల్లాలో ఏం జరుగుతుంది అనేది నేను బండేసుకొని హర్యానా మొత్తం తిరిగినా, పంజాబ్ మొత్తం తిరిగినా, రాజస్థాన్ మొత్తం తిరిగినా, తిరిగి ఎంతో కష్టపడి ఇట్లాంటి దళాలను నేను 100 మందిని మార్చిన. ఇప్పుడు మన దగ్గర మనతో కలిసి పనిచేస్తాడు. ఇట్లాంటి వాళ్ళని మోసం చేసిరు. ఒకడు 50,000 వేసిండు, ఒకడు గేదెలు చేంజ్ చేసిండు, ఒకడు దూడలు చచ్చిపోయినా ఇచ్చిండు. ఎప్పుడు 2019, 2021 అట్లా 3 లక్షలు లాస్ అయినా. కానీ నాకు తెలుసు, నాకు అనుభవంతో ఇక నేను నెక్స్ట్ ఒకసారి మోసపోతేనే కరెక్ట్ కదా, నెక్స్ట్ ఎట్లా మోసపోవద్దో తెలుస్తాయి. కాబట్టి నేను అన్ని మోసాలు చూసినా కాబట్టి నథింగ్. ఇప్పుడు నాకు ఇబ్బంది లేదు. ట్రాన్స్పోర్ట్ చేసే అంటే బండ్లు కానీ ఎవరైనా ఎత్తుకపోవడం అలాంటివి ఏమైనా జరిగిందా? అట్లాంటిది ఏముండదు. రైతులకు కూడా ఒక విషయం చెప్తా ఉన్నా, ఇక్కడ మనం సిరిసాలో ప్రతిరోజు గేదెలు కొంటాం కదా, 4 years 6 years నుంచి ఇక్కడనే కొంటున్నా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి రండి, గేదెలు చూడండి, మీ జేబు నుంచి ₹1 కూడా తీయద్దు. హైదరాబాద్ లో గేదెలు చూడండి, ఆ వీడియోలు తీసుకొని రండి. హైదరాబాద్ లో ఏవైతే మీరు గేదెలు చూస్తున్నారో ఆ వీడియోలు, ఆ రేట్లు తీసుకొని ఇక్కడ సిరిసాకు రండి. ఇక్కడ వీడియోలు, గేదెలు తీసుకోండి, కంపేర్ చేసుకోండి. నచ్చితేనే కొనండి, లేకపోతే తిరిగి వెళ్ళిపోండి. కొత్త వాళ్ళకి మంచి అవకాశం. ఎందుకంటే ఒక 5,000 మొత్తం తెలిసిపోతుంది. గేదె కొని ఇంటికి పోయిన తర్వాత పాలిస్తలేదని ఏడ్చే కంటే ఇక్కడ వచ్చి చూసుకోండి, 5,000 తెలిసిపోతుంది. అన్నగారు ఏం చెప్తున్నారంటే మీరు ఒక 5,000 ఖర్చు పెట్టుకుంటే మీకు గేదెల గురించి మొత్తం అవగాహన తెలుస్తుంది. ఎందుకంటే హర్యానాలో ఎక్కువ ప్యూర్ ముర్రా గేదెలు అనేది దొరుకుతాయి. ఒకసారి మీరు వచ్చి చూసి వెళ్ళండి. ప్యూర్ అంటే కోస్తారు. ఇప్పుడు 8 లీటర్లు ఇచ్చే గేదె మాకు తెలుసు, చూస్తాము, అయిపోతుంది, మాకు కొంటాము. కానీ ఇది ప్యూర్ ముర్రా అని నువ్వు అట్లా రైతులు తిరిగినావు అనుకో, దాని మదర్ యువరాజు, దాని మదర్ బుల్లు కాల, దీని మదర్ అది, దీని మదర్ 20 లీటర్లు ఇచ్చింది, ఇది యువరాజు కూతురు, అవి పేర్లు ఉంటాయి. కొన్ని బుల్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, 4 లక్షలకు అమ్మింది, ఇది గెలిచింది, ఇది ప్రైజ్ మనీ వచ్చింది, దీనికి 23 లీటర్లు చెప్పేది. 15 లక్షలకు 16 లక్షలకు కూడా గేదెలు కొన్నారు హర్యానాలో. తెలుగు వాళ్ళు కొన్నారు 16 లక్షలు పెట్టి. నేను ఏలూరులో ఒక రైతు గేదె ఇచ్చిన 87,000కి ఇచ్చిన. ఇక్కడ నెట్ రేట్ 87 పడ్డది. ఆయన 2,10,000 అమ్మిండు గేదె. ఏ ఇయర్ లో తీసుకున్నారా? అది 2023లో తీసుకున్నాము. ఎన్ని లీటర్లు ఇచ్చేది? అప్పుడు 6.5-7 ఇచ్చింది. తర్వాత లాస్ట్ కు 9-10 రీచ్ అయింది. అది 2,10,000కి ఆంధ్రాలో అమ్మింది గేదె. ఆల్రెడీ అమ్మేసిండు. నాకు చెప్పి ఫోన్ చేసి అమ్మిండు. ఆ వీడియో కూడా ఉన్నాయి, మీకు పెడతా. అంటే 1,20,000 దాకా లాభం వచ్చింది. అంటే అన్ని గేదెలు అట్లా రాదు. అంటే ఇక్కడ ఏంటంటే మట్టి ఇక్కడ ఎవరు పట్టించుకోరబ్బా. కామన్ ఇక్కడ గేదెలు మన దగ్గర వాటికి ఎక్కువ ఎక్స్పోజర్ ఇస్తారు. ఇది ముర్రా, ఇది ఇట్లా నడిపించి దానికి రంగేసి మెడల టై కట్టి ఇది జాతి అది అనేసరికి మనోళ్ళకు ఇక సొమ్ములు పెట్టి లోన్లు తెచ్చి ఆగమవుతారు. అట్లా చాలా మంది రంగేసి ఆయిల్ అన్ని పెండతో వచ్చినాయి. లేవో బర్రెలు జెన్యూన్ ఎట్లుంటే అట్లా వచ్చినాయి, ఎట్లా ఇష్టం ఉన్నట్లు వచ్చినాయి. సో ఇక్కడ హర్యానాలో ఎవడు అన్నాడు, గేదెలు చూస్తారు, రేటు పెడతారు, కొంటారు. మన దగ్గర అమ్ముకునేటోళ్ళు వాళ్ళ జిమ్మిక్కులు, వాళ్ళ తప్పనా బ్రదర్, వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేనే ఒక 6 months 1 year తర్వాత డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, మీరు నాకు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఇప్పుడు మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తా అన్నారు కాబట్టి మీరు ఏ జిల్లాలో నాకు చెప్పితే మీ జిల్లాలో ఒక రైతుని కనెక్ట్ చేస్తా. ఓకేనా? మీకు ఏ డౌట్ ఉన్నా ఆ రైతుకు వాట్సాప్ లో అడగాలి. ఇప్పుడు అంతా మనకి మీ దగ్గర తీసుకున్న రైతు ఎవరైతే నా దగ్గర, ఇప్పుడు మీరు ఏ జిల్లా? పెద్దపల్లి, కరీంనగర్, అంత ముందు ఒకటే. మీకు మీ కరీంనగర్ ఏరియాలో ఇప్పుడు కొరుట్ల తెలుసా? కొరుట్లలో ఒక రైతు ఉన్నాడు, మన నిజామాబాద్ దగ్గర కొరుట్ల మధ్యలో. ఆ రైతు నా ముఖం చూడలేదు, రైతు ముఖం చూడలేదు. డబ్బులు వేస్తాడు, నేను గేదె పంపిస్తా. అట్లా 3-4 సార్లు ఫోన్ లోనే గేదె ఆయన అనుగులే ఫేస్ టు ఫేస్. మళ్ళీ ఇప్పుడు 5 కేవలని ఫోన్ చేసి 3 సంవత్సరాలు ఏమైనా ఎప్పుడు 2-2, 3-3 గేదెలు కొంటాడు. నేను వేరే జిల్లాలో ఒక 2-3 కొన్నా. మన దగ్గరోడు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, ఆయనకు కష్టమో నష్టమో ఓర్చుకుంటాడు కాబట్టి ఆయన కొన్ని పంపించిన. నా అదృష్టం బాగుండి అన్ని సక్సెస్ అయినాయి. సో అసలు రైతుని కనెక్ట్ చేస్తా.
ప్రమోద్ ఎట్లా అంటాడు, నీకు ఎన్ని గేదెలు పంపించిండు, నువ్వు ఇప్పుడు రేపు పోగా నాకు ఫోన్ చెయ్యు, నీకు ఆ నంబర్ పెడితే పోయి మాట్లాడు, నా గురించి చెప్తాడు. ఓకే, మనం ఆ వీడియో మన ఛానల్ అప్లోడ్ మీ పెద్దపల్లినే కాదు, జిల్లా నువ్వు సెలెక్ట్ చేసుకో. తెలంగాణ ఆంధ్రలో ఉన్న జిల్లాలలో 32 ప్లస్ 24 అనుకుంటా, ఓవరాల్ గా 50 జిల్లాలు ఉన్నాయి. విశాఖపట్నం పోతావా, నంబర్ ఇస్తా. ఒక యువకుడు డైరీ ఫామ్ నడుపుతుంది అక్కడ. రాజమండ్రి పోతావా, హైలీ ఎడ్యుకేటెడ్ ఒక నడుపుతా ఉన్నాడు. ఏ జిల్లా పోతే ఆ జిల్లా నంబర్ ఇస్తారు. అయితే నువ్వు వీడియోలు చేసుకో, నాది రెస్పాన్సిబిలిటీ. ఒక్కటి కాదు 100 వీడియోలు ఇస్తాను నీకు. బస్ ప్రవీణ్ కరీంనగర్ 150 గేదెలు ఉన్నాయి. ఆయన 4-5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి వస్తుండు. ఇంతకుముందు అక్కడెక్కడో ఉంటాడంట. ఇప్పుడు 3 years నుంచి ఇక్కడికే వస్తుండు. సంవత్సరానికి 30 బర్రెల దగ్గర తీసుకుపోతాడు. సంవత్సరానికి 30. ఇప్పుడు 150 ఉన్నాయి. వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, పెద్ద ప్లాన్ చేస్తారు. సూపర్ మెయింటెనెన్స్ ఉంటది. మీకు ఆయన కడిగి మీకు కావాలంటే ఇంటర్వ్యూ ఇప్పిస్తాం. 10, 20, 30 గేదెల కంటే 100, 200 గేదెల ఉన్న కొద్దిగా ఎక్కువ అనుభవం ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఎక్కువ చూస్తారు, కష్టం నష్టం. సో అట్లా ఏ ఫార్మింగ్ బెటర్? చాలా మంది గొర్రెల ఫామ్ పెడుతున్నారు, బర్రెల ఫామ్ పెడుతున్నారు, గొర్రెల ఫామ్ పెడుతున్నారు, మేకల ఫామ్ పెడుతున్నారు. ఏ ఫార్మింగ్ బెటర్? ఎందులో మంచి లాభాలు వస్తాయి? 2012-13లో ఈము ఫార్మింగ్ అని వచ్చింది. ఈము బర్డ్స్ ఫార్మింగ్ మీరు చూడకపోయి ఉండొచ్చు. జనాలు కొన్ని లక్షలు పోగొట్టుకున్నారు. 2015-16లో గోట్ ఫార్మింగ్ ఫేమస్ చేసిర్రు. దళారులు అక్కడ ఎంత ఘోరంగా కోసిర్రు, ఆవ్యగిరిపోయినాయి. షీప్ ఫార్మింగ్ అన్నారు. మేకల ఇప్పుడు అంటే ఇప్పుడు గొర్రెల ఫామ్ అంటే గోట్ షీప్ ఫార్ములు పెడతా ఉన్నారు. నాకు తెలిసి ఇవన్నీ వేస్ట్. డైరీ ఫార్ములు మించింది ఏది లేదు. డైరీ ఫార్ములు గేదె ఉన్నామా 4 సంవత్సరాలు దీన్ని పాలు విత్తుకొని ఎప్పుడు అమ్ముకుని ఈ డబ్బులు నీకు వస్తాయి. గొర్రెలల్లా అన్న నష్టం ఎక్క, అవి తొందరగా రికవరీ టైం ఉండదు. తొందరగా వేసిపోతాయి పైన, అంటే కోళ్ళు కూడా మొత్తం పోతాయి. ఇంట్లో మనకు ఆ బాధ ఉండదు. మోర్టాలిటీ అనేది ఏముండదు ఇంట్లో గేదెలలో. పోతే ఎప్పుడు ఒక దూడ పోతుంది, కానీ గేదెకైతే ఏం కాదు. దీనికి మనం ఇన్సూరెన్స్ చేసుకోవాలి. అక్కడ మనకు లోకల్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ 3000 తీసుకుంటే సంవత్సరానికి 4000, 2000 ఎంతో కొంత తీసుకుంటారు. మన చెట్ల గేదె చచ్చిపోతే మనకు ₹1,00,000 వస్తుంది. అంటే ఇన్సూరెన్స్ అనేది ఎలా చేసుకోవాలి ఒకసారి మన సబ్స్క్రైబర్స్? ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు అక్కడ మనకి కంపెనీలు ఉంటాయి అన్నట్లు. ఇప్పుడు బఫెలో మీరు అవసరం లేదు, కొన్ని యునైటెడ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకు బ్యాంక్ లోన్ ఇచ్చింది అనుకో, బ్యాంక్ అయినా కూడా మనకు ఇన్సూరెన్స్ చేస్తారు డైరెక్ట్ వచ్చి. ఆ కంపెనీలు ఉంటాయి బ్యాంకులో, అక్కడ ప్రతి జిల్లాలో ఉంటాయి. మనకు వెటర్నరీ డాక్టర్ ఉంటాడు కదా, ఆయనకు అడుగుతా అంతా చెప్తాడు. ఇవే ఇన్సూరెన్స్లు ఉన్నాయి ఆయన బాధ్యత. అది ఏ కంపెనీలు ఉన్నాయి ఆయనే కట్టిస్తాడు, ఫోటో తీస్తాడు. సో ఇదంతా అది ఆయన చూసుకుంటాడు. కొత్తగా ఎవరు డైరీ ఫామ్ పెట్టినా కానీ ఎవరి మాటలు నమ్మకండి. నన్ను అసలు నమ్మడం మొదలేయండి. మొత్తం తిరగండి. ఫస్ట్ గేదెలు ఎవరేం చెప్తారు, హైదరాబాదు, హర్యానా, గుజరాత్ 40-50 వేలు పెట్టి మొత్తం ప్రతి ఒక్కరి దగ్గర తిరగండి. తిరిగిన తర్వాత మీకే అర్థమైతే. నేను అందుకే డైరెక్ట్ ఒక దగ్గర మనిషిని చూస్తే మనకు అర్థం కాదు. ఒక 10 మందితో మాట్లాడి ఒక 10 డిస్ట్రిక్టులు తిరిగితే గేదెల మీద మొత్తం అనుభవం వస్తుంది. ఎవరు అనవసరంగా మీకు రేట్లు పెరిగాయి, ఇప్పటి నుంచి మీకు డిసెంబర్ దాకా రేట్లు పెరిగాయి, ఇప్పుడు తగ్గినాయి కదా, నెక్స్ట్ మంత్ ఇంకొంచెం తక్కువ, తర్వాత ఇంకా తక్కువ, తర్వాత ఇంకా తక్కువ, ఇట్లనే ఉంటుంది. December 1st కెళ్ళి మళ్ళీ రేజ్ అవుతాయి. జనవరిలో పెరిగి ఫిబ్రవరిలో, మార్చిలో పైకి పోతాయి. ఏప్రిల్ టాప్ కొట్టి May 15th కెళ్ళి డౌన్ ఆగిపోయి June 1st కెళ్ళి ఒక 5000 తగ్గుతుంది, జూలైలో ఒక 5000 తగ్గుతుంది, ఆగస్టులో ఒక 5000 తగ్గుతుంది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్, నవంబర్ 3 నెలలు కుల్లా ఎవడున్నాడు కొంటాడు. అట్లా అంటే సెప్టెంబర్ లో అంటే గేదెలకి చాలా తక్కువ ఉంటుంది ప్రైస్. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 20 వరకు కొనొచ్చు. డిసెంబర్ లో కూడా కొనుక్కోవచ్చు, డిసెంబర్ 15 కూడా కొనొచ్చు. కానీ కొద్దిగా లేట్ అవుతుంది, మళ్ళీ ఒక 2000 పెరిగే అవకాశం ఉంటుంది. అట్లా మరి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోనికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి యానిమల్ వరల్డ్. అబ్బాయి వచ్చేసి మనకి తెలంగాణ, ఇక్కడ ట్రిపుల్ లో బిట్స్ పిలానీలో బీటెక్ చేస్తూ ఉంటాడు, ఇంటర్న్షిప్ చేస్తూ ఉండు. అంటే ఢిల్లీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. కానీ చిన్నప్పటి నుంచి రైతు ఫ్యామిలీ కాబట్టి ఈయన డైరీ ఫామ్ లో రావాలి ఫ్యూచర్ లా అని చెప్పేసి, అసలు ఎట్లుంటుందో అనేది చదువుతో పాటు సెకండ్ గా ఇది ఉండాలని చెప్పి దీనికోసం ప్రయత్నం చేస్తూ హర్యానా మొత్తం తిరుగుతా ఉన్నాడు. వెరీ జెన్యున్ పర్సన్. ఈ యూట్యూబ్ ఛానల్ ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హైదరాబాద్ ముర్రా బఫెల్లో అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, చాలా మందికి తెలుసు. నా ఛానల్ ఎవరెవరు చూస్తారో ఈ ఛానల్ కి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అబ్బాయి కొద్దిగా ఎట్లా అంటే కొద్దిగా స్ట్రెంత్ వస్తుంది, మీకోసం ఇంకా వీడియోలు చేస్తాడు డైరీ ఫామ్ల మీద. ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్ మాదిరి కాకుండా కొత్తగా ఆలోచించి కొత్తగా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ బ్రదర్, ఆల్ ద బెస్ట్. ఏదన్నా ఎంత పెద్ద యూట్యూబ్ ఛానల్ అయినా ఫస్ట్ సబ్స్క్రైబర్ తోనే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నా, 52 లక్షలు ఉన్నా, వాడు 10,000 ఉన్నా, ఒక్కరితోనే చాలా అవుతుంది. ఇదే అబ్బాయికి 2 సంవత్సరాలలో ఈజీగా 50,000 దాటుతారు. సో నేను ఖచ్చితంగా నా సపోర్ట్ ఎంత చేయాలో అంత చేస్తా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.